అమ్మో అమ్మో అమ్మో, పాటలోనే ఇన్ని పాటలుంటే ఇక నిజ జీవితంలో మాటలా? ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఎలా నవ్వగలుగుతున్నావు గురు? నిండా మునిగాక చలేంట్రా. అయితే ఇప్పుడేం చేస్తావు? ఇప్పటిదాకా నాతో ఆడుకున్న బర్రెల బాలరాజు గారిని, యుగంధర్ని, ఆ పరమ హింసగాడిని ఇప్పుడు నేను ఆడుకుంటా. 3 ముక్కలాట. అంటే పద చెప్తా. ఏదో పెద్ద విషయంలాగే ఉందే. పద గురు పద. శుభమస్తు. అయ్యా యుగంధర్ గారు నమస్కారం. అయ్యా పెళ్ళంటే ఇదేరా టైపులో అద్భుతంగా వివాహం జరిపిస్తాను. తేడా వచ్చిందనుకో, చెత్త కొట్టడం అంటే ఇదేరా అనే టైప్ లో కొడతారు. నీకు ఆ టెన్షన్ అక్కర్లేదు. ఇప్పుడు నాకు 97, నాట్ అవుట్. అంటే నీ వయసు 97? వయసు కాదురా త్రాష్టుడా. ఇప్పటికి నేను 97 పెళ్లిళ్ళు చేశా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అయ్యా ఆ విషయాలన్నీ నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను కదా. హలో బావగారు. ఓ, కొత్త పెళ్లి కొడుకు గారికి స్వాగతం. ఓహో, ఇతగాడేనా పెళ్లి కొడుకు? దివ్యంగా ఉన్నాడు. దివ్యంగా కాదు, టెన్షన్ గా ఉన్నాడు. టెన్షనా? టెన్షన్లు అవి మామూలే కదా. పెళ్లిళ్ళు అన్న తర్వాత ఇలాంటి విషయాలు తప్పవు కదండి. అయ్యా ప్రస్తుతానికి నాకు సెలవు ఇప్పించండి, అన్ని విషయాలు నేను చూసుకుంటాను. బావగారు, మీ చెల్లిని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీయే. కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటి? ఆ బాలరాజు గారు వాడి కూతుర్ని పెళ్లి చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. ఎవడు? ఆ బర్రెల బాలరాజా? అసలు ప్రాబ్లం ఏంటి సార్? ఆ బర్రెల బాలరాజు కూతురుతో పెద్ద డ్రామా ఆడించాడు. ఆ పిల్ల గురువుగారు తనను గిల్లారని చెప్పి కాలేజీ పైకెక్కి దూకుతానని బెదిరించింది. దాంతో గురువుగారు విధి లేక పెళ్లికి ఒప్పుకున్నారు. ఓ అంతేగా, నువ్వేం కంగారు పడకు. వాడి సంగతి నేను చూసుకుంటాను. నా చెల్లెలతో నీ పెళ్ళయ్యే వరకు వాడి కూతుర్ని కనబడకుండా మాయించేస్తాను. వెరీ గుడ్. కానీ ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. పెళ్లి మాత్రం గుట్టు చప్పుడు కాకుండా గుళ్ళో జరిపించేద్దాం. ఎందుకంటే వాడు బజార్ రౌడీ. తర్వాత కావాలంటే గ్రాండ్ కాకతీయలో గ్రాండ్ గా రిసెప్షన్ చేసుకుందాం. ఓకే, గుడ్ ఐడియా. అయ్యా అమ్మాయికి స్పెషల్ మ్యారేజ్ చేయమంటారా, ఆర్డినరీ మ్యారేజ్ చేయమంటారా? అంటే ఏంటి? అది ఏం లేదురా భయ్. ఆర్డినరీ అంటే ఒక్క దెబ్బకు 2 తూకుడాలు. అదే ఈ స్పెషల్ అనుకో, కాలు తీస్తాము, చెయ్యి తీస్తాము, ఆరాం తొంతలకాయ తీస్తాము. అయ్యా తమకి పెళ్లికి చావుకి పెద్ద తేడా తెలిసినట్లేదు. స్పెషల్ మ్యారేజ్ చేయిస్తారు. ఎందుకంటే ఇది నాకు 98వ పెళ్లి. ఏంటి, నువ్వు 98 పెళ్లిళ్ళు చేసుకున్నావా? నేను చేసుకోవడం కాదయ్యా మగడా. 98 పెళ్లిళ్ళు చేసి చచ్చానని చెబుతున్నా. అయ్యా అమ్మాయి పెళ్లికి చిన్న ప్రాబ్లం వచ్చి పడిందండి. ఏంటయ్య అది? అబ్బాయి ఏమీ లేదండి, అదే ముహూర్తానికి నాకు వేరే పెళ్లి ఉందని చెప్తున్నా. ఒక పని చెయ్యి. ఏమిటండి అది? గది క్యాన్సల్ చేసుకో, లేకుంటే ఇకపోతే పెళ్ళాడవాడు మంచి జోరుగా జరుగుతుంది. పంతులు ఈయననే మా పెళ్లి కొడుకు. అల్లుడు నేను చెప్తా పదండి పంతులు గారు. ఏమిటయ్యా అక్కడ అయిన పెళ్లి కొడుకు, ఇక్కడ అయిన పెళ్లి కొడుకు, ఎవరికైనా పెళ్లి చేయను? ఈ డబ్బులు నువ్వు తీసుకొని పోరా. మావా, ఈ పెళ్లికి ఒక చిక్కు వచ్చి పడింది. చిక్కు ఏందో అల్లుడు? ఏం లేదు, నేను పెళ్లి అంటూ చేసుకుంటే ఆ యుగంధర్ గారి చెల్లెల్నే చేసుకోవాలంట, లేకపోతే మా అమ్మని బతకనివ్వడంట. బద్మాష్ గారు నాళ్ళు నంత మాట. నువ్వేం ఫికర్ చేయగలడు, నీ పెళ్లి నా బిడ్డతోనే చేపిస్తా. అప్పటిదాకా అని చెల్లి లొల్లే నీకు లేకుండా చేపిస్తా. అంతే అంతే. ఎందుకన్నా మంచిది గుట్టు చప్పుడు లేకుండా గుళ్ళో పెళ్లి చేసేద్దాం. ఆ తర్వాత కావాలంటే గ్రాండ్ కాకతీయలో గ్రాండ్ గా చేసేద్దాం రిసెప్షన్. తీసుకోండి. ఠీకే. ఇక చూసుకోరా పండు, వీడి పవర్ వాడి మీద, వాడి పవర్ వీడి మీద చూపిస్తారు. మరి పరమహంస పవరు? వాడి ఫ్యూజ్ నేను పీకేస్తాగా. ఓహో, రే పండు, పిల్లల్ని తీసుకో. పదండి పదండి పిల్లలు, పదండి పదండి, మీకు చాక్లెట్ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎక్కడికి తీసుకెళ్తున్నారు వాళ్ళని? పరమహంసకు దూరంగా. మర్యాదగా వాళ్ళని వదలండి. మీరు తీసుకెళ్ళిపోండి. అక్క, వాళ్ళు నా పిల్లలు, వాళ్ళని తీసుకెళ్ళమని నేనే ఫోన్ చేసి చెప్పాను. ఎందుకు? ఎందుకేంటి? సీత రాముణ్ణి కాదని రావణాసురుణ్ణి చేసుకుంటుంటే రామాయణం ఊరుకుంటుందా? దయచేసి నేను చెప్పేది వినండి. మీ అక్క నాకు అంతా చెప్పింది శ్రావణి. అవును, ఆ దిక్కుమాలిన వెధవ కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఇతనితో వెళ్ళిపో శ్రావణి. అక్క. శ్రావణి, నా మీద నమ్మకం ఉంటే ధైర్యంగా నాతో రా. నీ మెడలో తాళి కట్టిన తర్వాత నీ బావకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. రా. అక్క వెళ్ళు శ్రావణి, నా మాట విను. పదండి. ఇంకా 2 పెళ్లిళ్ళు చేశారంటే 100 పెళ్లిళ్ళు పూర్తయిపోతాయిరా. అవును గురు. అవును, అక్కడ ఇక్కడ ఒకడే పెళ్లి కొడుకు. ఏమిటి విషయం? పెళ్లి కొడుకు ఒక్కడైనా దక్షిణం 2 వస్తాయి కదా. ఇదిగో పంతులు, నువ్వు తద్దినాల మంత్రాలు చదువుతావా, పెళ్లి మంత్రాలు చదువుతావా? నీకు ఏది కావాల్సి చదువుతానండి. డబ్బులు పడేస్తే చదువుతాను. వెరీ గుడ్. నాకు సింపుల్ గా 10 నిమిషాలు పెళ్లి జరపాలి. లక్షణంగా చేయిస్తారు. ఎప్పుడు? రేపు. రేపు మా గురువు గారికి 2 ముహూర్తాలు ఉన్నాయి. 2 పెళ్లి ఉంటే పెళ్లి చేయించలేవా? అయ్యా లక్షణంగా చేస్తారు. రేపు మీరు కూడా కనకదుర్గమ్మ గుడి దగ్గర రండి, మీకు కూడా పెళ్లి చేయించేస్తారు. వెరీ గుడ్. అయ్యా 1 మినిట్. బండిలో పెట్రోల్ అయిపోయింది. పెళ్లి అడ్వాన్స్ కింద కాస్త డబ్బులు పిస్తే బండికి పెట్రోల్ పోసుకుంటా.
బంక్ వరకు తోసుకురండి, అక్కడ వేయిస్తాను. అక్కడ దాకా వెళ్తే మనం పోయించుకోలేంటి? ఏంటి మనం పోయించుకునేది? మన పిండాకుడు. పద పద. శ్రావణి, శ్రావణి, శ్రావణి అది నిన్నే. శ్రావణి ఎక్కడ? లేదు, పిల్లలు? శ్రావణితో వెళ్ళారు. ఓ, గుడికి వెళ్ళారా? కాదు. షాపింగ్ వెళ్ళారా? కాదు. సినిమాకి వెళ్ళారా? కాదు. ఎక్కడికి వెళ్ళారు? లేచిపోయింది. లేచిపోయిందా? ఎవరితో? దాని ప్రియుడితో. అది వెళ్తూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఊరికే ఎందుకున్నాను? ఆశీర్వదించి పిల్లల్ని తోడిచి పంపాను. ఏయ్, నిన్ను నువ్వు ముట్టుకున్నావంటే నన్ను నేను పుడుచుకొని చచ్చిపోతాను. ఏయ్, చెబుతానే. నీకు నీ చెల్లికి పరమహంస ఏంటో చెప్తాను. రే దీని నీళ్ళు పెట్టరా. హలో హలో హలో. ఆ యుగంధర్ గారు ఉన్నాడా? యుగంధర్ గాడేంట్రా మా అయ్యగారిని పట్టుకుని? ఆ ఏడుసాళ్ళవా ఆడితోటి మా బర్రెలు బాలరాజు గారు మాడతారని చెప్పు. బర్రెలోడా? ఇవ్వు ఇవ్వు. ఏంట్రా మా బాస్ని పట్టుకుని బర్రెలోడంటావా? బర్రెకి మర్యాద ఏంట్రా? మా బాస్ బర్రె అయితే మీ బాస్ దున్నపోతురా. మా వాడు దున్నపోతైతే మీ వాడు పందికొక్కురా. మా బాస్ని పందికొక్కంటావా నువ్వు? ఇంకా అంటాన్రా. హలో, నేను యుగంధర్ని. నేను బరేలా బాలరాజుని మాట్లాడుతున్నా. మిస్టర్ బాలరాజ్, ఊరో తెలివితేటలు ఉపయోగించి శాంతి స్వరూప్ని నీ అల్లుడిని చేసుకుందాం అనుకుంటున్నావా? ఐఎమ్ సారీ, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నువ్వు నా అల్లుండి గిట్ట నీ చెల్లెలికిచ్చి పెళ్లి చేస్తే నేను ఊకుంటాను. పండబెట్టి పాలు పిండుతా. అప్పుడు నేను నిలబెట్టి రక్తం కక్కిస్తాను. ఏమ్రు బర్రెల బాలరాజుకే వార్నింగ్ ఇస్తావురా? నీకో ముచ్చట చెప్పాలనా? నీ ముద్దుల శైలి నాకాడే ఉన్నాయి. లహరి, ఈ షాకింగ్ ఎట్లుందిరా? రే బర్రే, నా చెల్లెలకి ఏమైనా నీ కూతుర్ని బతకనివ్వను. ఆ? నా బిడ్డ నా దగ్గర ఉంది. రేయ్, నా బిడ్డకేమైనా అయిందా? నీ చెల్లెలు బతకదు. నాది అదే డైలాగ్. నా చెల్లెకి ఏమైనా నీ కూతుర్ని బతకనివ్వను. రేయ్, శాంతి స్వరూప్ పుస్తెలు కట్టేది నా బిడ్డ మెళ్ళనే. శాంతి స్వరూప్ నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకోనికి నేను నీ చెల్లెల్ని అడిగి పంపే కదా. నీ కూతురు నా దగ్గర ఉంటే నువ్వు పెళ్లిలా చేస్తావురా? ఇది అన్యాయం. సిగ్గు లేకుండా ఒక ఆడపిల్లని ఎత్తుకురావడం మగతనం అనుకుంటున్నావా? నీ బాబు ఆ బర్రెలోడు నా చెల్లెల్ని కిడ్నాప్ చేయలేదా? నా బిడ్డని మీ అన్న ఎత్తుకోబోలే. అయినా గిట్ట రౌడీజం చేయడానికి నీకు సిగ్గు లేదు? రౌడీజం గురించి నువ్వు నాకు నీతి బోధ చేస్తావా? మీ నాన్నది మీ తాతలదే రౌడీ వంశం. నా వంశం సంగతి పక్కకు పెట్టు. మీ అన్నేమన్నా పతిత? నేను చిన్న చిన్న దందలు చేస్తుంటే మీ అన్న పెద్ద లెవెల్లో పూరా పబ్లిక్ నే మోసం చేస్తుండు. ఏంటి, వాడేమన్నా పెద్ద పిస్తా అనుకున్నాడా? నీ బుద్ధి ఎక్కడికి పోయింది? తండ్రి ఉండి సిగ్గు లేకుండా వాడేదో చెబితే నువ్వు బరి తెగించి పాడైపోయానని 10 మందిలో పరువు తీసుకుంటావా? ఛా, ప్రేమను దక్కించుకోవడానికి ఇంత నీచమా? అవు, మీ అన్న చాలా న్యాయంతో చేపిస్తుండు పెళ్లి. నువ్వు మందు మింగి చేస్తావని బెదిరిస్తే భయపడి దొంగ పెళ్లి కార్డు చపాయించిండు. పెళ్లి కొక్కోకపోతే ఆ తల్లిని చంపుతానని బెదిరించిండు. ఆ బర్రె కడుపున పుట్టినందుకు బాధపడు. అయినా శాంతి స్వరూప్కి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకుంటే మాత్రం నువ్వు సుఖపడతాననుకుంటున్నావా? మీ అన్న శాంతి స్వరూపుని మనిషి అనుకుంటుడా బర్రె అనుకుంటుడా? బరబర గుంజుకొచ్చి పెళ్లి చేయనికి. అట్లా చేస్తే నీ సంసారం సల్లగుంటదా?